ఈరోజు తాడపత్రి పట్టణంలో కరెంటు కోత చాలా దారుణంగా ఉంది. అందులో భాగంగా ఎండాకాలం ఒకటి టౌన్లో ప్రతి ఒక్క వార్డులో కూడా కరెంటు లోడింగ్ ఎక్కువై అప్ అండ్ డౌన్ జరగడం వల్ల ఇంట్లో ఉండే ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, బల్బులు అన్నీ కూడా కాలిపోవడం జరుగుతూ ఉంది. కానీ విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ కావడంలే. నైటు 9 గంటలకు కరెంటు పోతే తెల్లవారులు కూడా ఒక్కొక్క రోజు కరెంటు రాక వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. బయటికి వచ్చి రోడ్ల మీద మంచాలు వేసుకొని ఆ పిల్లలను దోమలకు తట్టుకోలేక వాళ్ళ బాధ చూడలేక ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మరి టౌన్ 1, E1 ఇద్దరు ఏఈలకు కూడా ఈ సమస్య తెలియపరిచినాము. మరి విద్యుత్ అధికారులకు ఏం చెప్తున్నామంటే వేలాదికి వేలు కరెంటు బిల్లులు కట్టించుకోవడం జరుగుతుంది. కానీ మరి కరెంటు సమస్యను అధికారులు తీర్చలేకపోకుండారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజల తరపున. అదేవిధంగా కరెంటు బిల్లులు తీసుకునే సరదా చిన్న ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జు, చిన్న ఇంటికి కూడా 1500, 1000 రూపాయలు బిల్లులు కట్టించుకోవడం జరుగుతూ ఉంది. ఆ చరదా ఈ కరెంటు పోతే ఫోన్లు చేస్తే ఆ ఏరియాలో ఏముంది లోడింగ్ ఎక్కువై అప్ అండ్ డౌన్ జరగడం వల్ల ఈ కరెంటు, ఈ ఫ్రిడ్జులు ఇవన్నీ కాలిపోతున్నాయని చెప్పి ఈ అధికారులకు తెలుదా అని చెప్పి నేను కమ్యూనిస్టు పార్టీకి అడుగుతూ ఉన్నా. తక్షణమే ఎక్కడ ఏ ఏరియాలో కూడా కరెంటు పోతానే అక్కడ ఉండే వార్డులో వాళ్ళు ఫోన్లు చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వచ్చి పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా ఒక ట్రాన్స్ఫారం లోడ్ ఎక్కువై అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓ ట్రాన్స్ఫారం కానీ లేదంటే కెపాసిటీ పట్టుకుంటే ట్రాన్స్ఫారం కానీ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీగా విద్యుత్ అధికారులను కోరుతూ ఉన్నాం.